కదా బూరెలాగా, ఇంకోటి ఉంటుంది కదా ఆ పక్క గారెలాగా. చెప్పండి ఇప్పుడు ఏది అఖండం? ఏది? ఇది పోయి దాంట్లో కలిసిపోతే అఖండం, కానీ అది వచ్చి దీంట్లో కలవడం కాదు. కనుక అల ఎప్పుడైతే సముద్రంలో కలిసిపోయిందో అంతవరకు నేను అలా అని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వాన్ని, ఇండివిజువాలిటీని అది తయారు చేసుకున్న. ఒక్కసారి సముద్రంలో కలిసిపోయిన తర్వాత అది సముద్ర రూపాన్ని ధరించేసింది. ఇప్పుడు నువ్వు ఎవరే అంటే, నేను అలా అని చెప్తూ ఉండింది అనుకోండి, అలా అని చెప్తూ ఉన్నంతవరకు దానికి మోక్షం ఎక్కడుంది? అలా కదా, అది అలా పరిమితం ఉంది కదా. దానిలాంటి అలా పక్కన ఇంకోటి పోతా ఉంది కదా, ద్వైతమే కదా ఉంది. ఎప్పుడైతే సముద్రంలో విలీనమైపోయిందో నువ్వు ఎవరే అంటే, అహం తరంగ నా చెప్పదా మాట, అహం సముద్ర, నేను సాగరాన్ని అంటది. అదే అహం బ్రహ్మాస్మి, అహం జీవాస్మి కాదు, అహం జీవోస్మి, నో అహం బ్రహ్మాస్మి. అర్థమవుతుంది పాయింట్. చాలా క్రిటికల్గా పట్టుకోవాలి ఇవన్నీ కూడా. అందువల్ల తవాహం నా మామకేన త్వం 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 రూపం ఎగిరిపోతూ ఉంది. ఇది మనం చూడండి తమాషా. మీకు ఇచ్చినటువంటి క్లాసికల్ ఎగ్జాంపుల్ ఒకటి ఉందా మనకు, మట్టి కుండ. ఇదే కదా నాది క్లాసికల్ ఎగ్జాంపుల్. నాకు తెలిసిన ఒకటి ఆ కుండనే ఉండే కదా, దాన్నే పెట్టుకుంటాను ఎప్పుడు. నాకు అది ఉండాలా. అసలు కుండ లేకపోతే మన కథే కలగదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కుండ ఏం చెప్తుంది? మట్టితో. అర్థమైందే బా. ఇప్పుడులా ఏది వీడు కష్టపడి అర్థం చేసుకున్నట్టు. ఇదో కుండ ఏం చెప్తుంది? తవాహం. కుండ మట్టితో ఏం మాట్లాడుతుందో తెలుసా? నేను నీ దానను. త్వం ఓ మట్టి, మామకేనహ నా, నువ్వు నా దానివి కాదు. క్లియరా? ఇప్పుడు అర్థమైపోయిందే. కాబట్టి కుండలో ఉండేది మట్టే కనుక కుండ మట్టే, కానీ మట్టి కుండ కాదు. కుండ మట్టి అని తెలుసుకోవడం జ్ఞానం, అద్వైతం. ఏంటో తెలుసా? నాలో ఉన్నదంతా మట్టే అని ఎప్పుడైతే తెలుసుకుంటుందో అద్వైతం. నాలో ఉన్నది మట్టే అయినప్పుడు బాణలో ఉన్నది కూడా మట్టే కదా, గురుగులో ఉన్నది కూడా మట్టే కదా, మూకుడులో ఉన్నది కూడా మట్టే కదా, పిడతలో ఉన్నది కూడా మట్టే కదా, ముంతలో ఉన్నది కూడా మట్టే కదా. అంతే అద్వైతం. నువ్వు నా వాడవని కనంటే, ఓ మట్టి నువ్వు నాకు సంబంధించిన దానివి అని గనక ఈ కుండ గనక మాట్లాడింది అంటే, నాకు సంబంధించిన దానివే కానీ బాణకు సంబంధించిన దానివి కావు. ఇంకా తందాన తందనాన బాణ. ఇప్పుడు అర్థమవుతుంది మీకు? నువ్వు నాకు సంబంధించిన వాడవు అని గనక అంటే అద్వైతం దెబ్బ తగులుతుంది, ద్వైతం వచ్చి కూర్చుంటుంది. నేను నీకు సంబంధించిన వాడిని అంటే, నువ్వు అఖండ స్వరూపము, అఖండ స్వరూపంలో నేనున్నాను, నీకన్నా నేను భిన్నంగా వేరుగా లేను. ఇది అద్వైతం. ఇప్పుడు అర్థమవుతుందే. మీకు ఇంకో మాట చెప్తా. ఒకడిని ఎత్తుకోవడం ఎంత కష్టం. ఇప్పుడు నేను పోతున్నాను అనుకోండి, నాకు ఎంత ఇష్టమైన మీలో ఎవరినొకరిని ఎత్తుకొని రండి స్వామీజీ అంటే ఎంత కష్టమా? స్వామీజీ ఇంత జ్ఞానాన్ని అందించారు, ఆంజనేయుడు కనుక రాముడు మోసినట్టుగా మిమ్మల్ని మోస్తాం ఎక్కడంటే ఎంత హాయి, ఎంత హాయి నాయన. బ్రహ్మం తీసుకొచ్చి నువ్వు ఎక్కడ మోస్తావు, నువ్వు పోయి ఎక్కువ అర్థమవుతుంది. ఎంత ఆనందం. ఆయన దగ్గరకు పోతే భారం అంతా అయింది, నీ దగ్గరికి తెచ్చుకుంటే భారం నువ్వు మోయాలి. బ్రహ్మాండం. అదే అంటుంటారు, అబ్బో మూట పట్టుకొని పోతుంటాడు. చూడండి తమాషా. ఏంటో అట్లా ఉన్నావంటే, బా చాలా బరువుగా ఎట్లుంది, అబ్బా బ్రహ్మాండం మోసినట్టే ఉంది. చూసారా? బ్రహ్మాండాన్ని నువ్వు మోయలేవు సార్, నిన్ను బ్రహ్మాండం మోస్తుంది సార్. అర్థమవుతుంది? తవాహం త్వం మామకేనా నా. చూడండి ఎంత ఎంత క్లారిటీ ఉందో చూడండి. అందువల్ల గీతలో చూసారు ఎంత క్లియర్గా చెప్పేశాడు భగవంతుడు. మయా తత ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. అయిపోయిందే అర్జున. ఇదిగో చెప్తున్నాను చూడు. ఇదం జగత్ సర్వం, ఈ ప్రపంచం అంతా కూడాను మయా తతం వ్యాప్తం, నా చేతనే వ్యాపించబడి ఉంది. ఎవరు నేను?
అవ్యక్తమూర్తిన మయా తతం. ఎంత అద్భుతం! నా చేత వ్యాపించబడి ఉంది అన్నాడు. వెంటనే అర్జునుడికి డౌట్ వస్తుంది, ఏందా ఏం చేత వ్యాపించబడి ఉండేది? నా పక్కనే ఉన్నాడు, అదేడ 5 అడుగుల 7 అంగుళాలు కనపడతా ఉన్నాడు, రథం దగ్గరే ఉన్నాడు, రథంలో ఉన్నాడంటే అక్కడ లేడని అర్థం. అక్కడ లేడని అసలు నాలో లేడు కదా, నాలో లేకపోబట్టే కదా ఆయన చెప్పేది. ఆయనే ఇక్కడ ఉంటే ఆయన చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఎన్ని డౌట్స్ వస్తాయో. కాబట్టి ఈ రూపం, ఏ కృష్ణమూర్తి వ్యక్త స్వరూపంగా నా ముందు ఉన్నాడో ఈయన జగత్తంతా వ్యాపించే అవకాశం ఉందా? లేదు. అందువల్ల అంటున్నాడు, నేను వ్యక్తమూర్తిని వాయ్, కానీ జగత్తంతా వ్యాపించుండేది నా అవ్యక్త స్వరూపం. అందువల్ల జగత్ అవ్యక్తమూర్తిన, వ్యక్తంగానేటువంటి నా స్వరూపం ఏదైతే ఉందో దాంతో అంతటా కూడా నేను వ్యాపించి ఉన్నాను. అంటే అంతటా వ్యాపించి ఉన్నప్పుడు రెండో వస్తువు ఉండడానికి అవకాశం లేదు. జాగ్రత్తగానండి, కంక్లూషన్ ఇక్కడే ఉండేది లాస్ట్లో. శిఖర దర్శనం లాగా ఉంటుంది, కలశ ప్రతిష్ట. జస్ట్ లిసన్ కదా. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, మత్స్థాని సర్వభూతాని. అర్జున, సర్వభూతాన్ని మత్స్థాని. పో, ఇంకేం కావాలి నీకు? మత్స్థాని సర్వభూతాన్ని. మత్స్థాని మయ్యే స్థితాని. సర్వభూతములు నాయందే ఉన్నాయి. అహం తేషు అవస్థితః నా, నేను వాటిల్లో లేను. సరిపోయిందే. అలలన్నీ సముద్రంలోనే ఉన్నాయి, సముద్రం అలలో లేదు. కానీ అల కూడా సముద్రమే, కానీ సముద్రం అల కాదు. ఎంత క్లారిటీ చూడండి. కనుక ఇంక ఎప్పుడు కూడాను భగవాన్ నువ్వు నా వాడివి అనబాకండి. నేను నీ వాడిని. నేను ఎప్పుడైతే నీ వాడినో ఆయన నీవాడే, ఆయన నీవాడే, ఆమె. అందరం కలిసి నీలోనే ఉన్నాం. అన్ని అలలు విలీనమైపోయిన తర్వాత ఒకే సముద్రం, అది చైతన్య సాగరం. చైతన్య సాగరం, ఆత్మ చైతన్య సాగరం, పరమాత్మ చైతన్య సాగరం. అందులో అందరం కూడా ఉన్నాం. అందువల్ల క్లియర్గా చెప్తున్నారు చూడండి, మత్స్థాని సర్వభూతాన్ని. అందరూ నాలో ఉన్నారు. అహం తేషు అవస్థితః నా చాహం తేషు అవస్థితః. నేను వాటిలో లేను. క్లియరా? జగద్ అవ్యక్తమూర్తిన మయా తతం ఇదం సర్వం కదా. వస్త్రంలో ఏముంది? దారం కదా, నూలు కదా ఉంది. వస్త్రం అంతా నూలే కదా. వస్త్రం అంతా వ్యాపించి ఉండేది ఎవరు? నూలు కదా. ఇప్పుడు నూలు కారణం, వస్త్రం కార్యం కదా. వస్త్రాన్ని తగలబెడితే అది ఆడ. వస్త్రాన్ని తగలబెడితే ఏం కావాలి? నూలు తగలబడిపోతా లేదా? నువ్వే నేను అంటే రేపు ఈ దేహం పోతే ఆయన పోయినట్టే కదా. అందువల్ల వస్త్రములో నూలు వ్యాపించున్నట్టు కాదు పరమేశ్వరుడు ఉండేది. ఎందుకని? నూలు కూడా వ్యక్తమే కదా. అవ్యక్తం ఏదిడా? ఇప్పుడు వస్త్రం వ్యక్తం, నూలు వ్యక్తం. అట్లా కాదు వ్యాపించి ఉండేది. రజ్జువులో సర్పంలాగా ఉండేది రజ్జువే, కానీ సర్పం ఉంది అక్కడ. అంటే ఇక్కడ వ్యాపకం కాదు నేను చెప్పేది. సర్పం నీకు కనిపిస్తూ ఉంది, కేవలం కల్పితం. కారణం ఏది? వస్త్రానికేమో నూలు కారణం, వ్యక్తం. ఇక్కడ చూడండి, ఏదైతే సర్పం తెలుస్తూ ఉందో నీకు, సర్పానికి రజ్జువు కారణం. అవునా కదా? సర్పం పోతే రజ్జువు పోద్దా? చెప్పండి. సర్పం పోతుంది. ఎప్పుడు పోతుంది స్వామీజీ? దీపం తెస్తాను పోతుంది. నేను దీపం తీసుకొని రాగానే ఆ వెలుగులో సర్పం ఎగిరిపోతుంది. ఉండేది అక్కడ తాడే గనక. కానీ ఈ సర్పం అనేటువంటి కార్యం నీ గోచరించడానికి తాడే కదా కారణం. ఇప్పుడు కార్యం పోయింది, కారణం పోతా ఉందే. ఎందుకో తెలుసా? వ్యక్తం తెలియకుండా ఉన్నది. ఇప్పుడు సర్పం అంతా ఎవరు వ్యాపించి ఉన్నారు చెప్పండి? ఇది తమాషా. అసలు వ్యాపించి ఉంది అక్కడ? లేదు. అవిద్యాకృతత్వాత్ ద్వైత ప్రపంచస్య
అవిద్యాకృతత్వాత్ విద్యయ తదుపశమ స్యాత్. అది కాబట్టి